మనము ఎక్కడైనా చూస్తాం కదా, హారిజంటల్గా పేరుస్తూ వస్తారు. కాకుంటే ఇప్పుడు చూడండి, ఇది ఒక పూర్తిగా ఇది మొత్తం వర్టికల్గా నిలబడి ఉంది. ఇది ఒక స్తంభం కింద, ఇప్పుడు ఇది ఒక స్తంభం కింద. అలా నిటారు జాయింట్లతో, అంటే అడ్డం హారిజంటల్గా కాకుండా వర్టికల్ జాయింట్స్తో నిర్మించిన ఆలయం కాబట్టి ప్రతి ఒక వర్టికల్ ఒక స్తంభం కింద లెక్క. అలా ఇది 1000 స్తంభాల గుడిని పోలి ఉందన్నమాట. ఇది అభిషేక జలం బయటకు రావడానికి మార్గం. ఇది ప్రతి ఒక్క నిటార్ జాయింట్ మొత్తము మామూలు కన్స్ట్రక్షన్కి భిన్నంగా హారిజంటల్గా కాకుండా, సమాంతరంగా కాకుండా నిలువు జాయింట్స్తో ఉన్నది కాబట్టి ఇది కూడా 1000 స్తంభాల గుడి లాంటిది. యాక్చువల్గా